Ambati Silks, Kanchipuram Saree Store, now in Vijayawada. Exclusive Pattu Sarees, Salwas and Lehengas. వెల్కమ్ టు సుమన్ టీవీ. వర్షాకాలం పచ్చళ్ళు ఏవో రకరకాలు చేసుకుంటాం కదా. మాగాయ తోటి రెండు రకాల పచ్చళ్ళు చేస్తాం. ఒకటేమో పెరుగు కలిపి చేసేది, ఇంకొకటేమో కొంచెం ఉల్లిపాయ కొత్తిమీర వేస్ట్ చేసేది. ఈ పెరుగు కలిపే పచ్చడి మా ఇళ్లలో చేసుకునే పచ్చడేనండి. నా చిన్నతనంలో 1977లో దివిసీమ ఉప్పెన చాలా పెద్ద తుఫాను, కూరగాయలు లేవు, నీళ్లు, ఊర్లోంచి బయటికి వెళ్ళే వీలు లేదు. రోజుల తరబడి ఇళ్లల్లోనే ఉండిపోయాం. చాలా ప్రమాదాలకి గురైన దురదృష్టవంతులు ఎంతమందో, అదృష్టవంతులు కొంతమంది బతికి బయటపడ్డారు ఆ రోజుల్లో. అయితే ఈ తెల్లవార్లు వర్షమే, ఏమి వేరే దారి లేదనమాట. అప్పుడు ఇంక ఏం చేస్తాం, మాకంతా మడి ఆవకాయలు అవి తీయకూడదు, మాగాయ పచ్చళ్ళు లాంటివి తీసుకోవచ్చు. మాగాయ మిడుసు అని చేసుకుంటాం మేము. ఆ దివిసి ఉపెన్లో 2 రోజులో 3 రోజులో రాత్రిపూట మేము మిడుస్తోటే అన్నం తిన్నాం ఉన్నవాళ్ళమంతా. ఒక పెద్ద గిన్నెడు చేసి మా కాలేజీలో తలదాచుకున్న వాళ్ళకు కూడా పంపించారు మా నాన్నగారు. పెరుగు ఉండేది మన దగ్గర, పెరుగు ఉంటే కనుక చక్కగా చేసుకోవచ్చు. దీని అన్నంలోకి బాగుంటుంది, ఇడ్లీ దోశ అలాంటి వాటిలలో నలుచుకుని తినడానికి ఎక్సలెంట్గా ఉంటుంది. ఈ మన జంజాల్ గారు అదేదో సినిమాలో కూడా పాడిచ్చారు, మాగాయ మహాపచ్చడి పెరిగేస్తే మహాత్తరి, అది వేస్తే అడ్డవిస్తరి మానిన్యం మహాసుందరి అని. ఎంత రుచిగా ఉంటుందో. మిడుసుని పర్ఫెక్ట్గా చేయటం, ఊరికే మాగాయలో పెరుగు కలిపేస్తే అయిపోదు, కొంచెం దాన్ని టేస్టీగా చక్కగా బ్యూటిఫై చేయాలన్నమాట. ఒకసారి ఆ రుచి చూడండి, పదే పదే అదే చేసుకోవాలనిపిస్తుంది. లాస్ట్ ఇయర్ మాగాయ ఉంటే బాగుంటుంది, లేటెస్ట్ మాగాయతో కొంచెం చురుగ్గా ఉంటుంది. పాత మాగాయ అయితే బాగుంటుంది, అది ఏదైనా సరే ఒకటే. పెరుగు మాత్రం కొంచెం కమ్మటి పెరుగు అయితే బాగుంటుంది. ఈ మాత్రం పచ్చడి చేసుకుందాం. ఇది ఎంత వేసినా దీనికి కొలత లెక్క ఏం ఉండదండి, మనకి ఎలా కావాలంటే అట్లా చేసుకోవటమే. గట్టి పెరుగు వేయటము, దీన్ని రెండింటిని మిక్స్ చేసుకోవాలి బాగా. పెరుగు ఎక్కువే పడుతుందండి, కొంచెం కొంచెం వేసుకుని కలుపుకుంటే మాగాయలో కొంచెం ముక్కలు ఉంటాయి కదా, వాటిని మనం అణిచేయగలుగుతాం అన్నమాట. ఈ పాత మాగాయ పాత నిమ్మకాయల్లో కొన్ని లక్షణాలు ఉంటాయి, కొంతమందికి సూట్ కాదు. తిన్నప్పుడు రుచి బాగుంటుంది కానీ తేన్పు వస్తుంది, గొంతులోకి వస్తూ ఉంటుంది. కాస్త అలా ఉన్నవాళ్ళు చివరిగా తినకూడదు, మాగాయని ముందు తినేయాలి. మజ్జిగలో నలుచుకుంటే, పెరుగన్నెల్లో నలుచుకుని తిన్నాం అనుకోండి, అది గొంతులోకి వస్తూ ఉంటుంది. వేడన్నెల్లో వేసుకుని నెయ్యో కొంచెం పప్పు నూనె వేసుకుని తినేస్తే అలా తేన్పు రాదనమాట. పెద్ద ముక్కలు లేకుండా మొత్తం ఈవెన్గా కలిసేలాగా కలిపేసేయండి. ఎక్కడ పెరుగు బిళ్ళలు లేకుండా, మాగాయ పెద్ద ముక్కలు లేకుండా కలిపేద్దాము. మీగడ లేని పెరుగు మాత్రం వేసుకోండి, తరకలిస్తే అంత రుచిగా ఉండదు. ఇలా కలిపి దీన్ని పక్కన పెట్టుకుందాం. దీంట్లోకి ఇలా కూడా డైరెక్ట్గా వేసుకోవచ్చండి, ఇడ్లీలో దోశలో నలిచేసుకోవచ్చు, ఏం పర్వాలే. దీన్ని బాగా రుచిగా చేసుకోవటం ఎలాగనేది చూద్దాం. ఒక మూకుడు పెట్టండి, మినపప్పు, ఆవాలు, ఓ 2 ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేయము. మాగాయలో కొంత నూనె ఉంటుందండి, ఒకవేళ నూనె మాగాయ కాదనుకోండి మంది, కొంచెం ఎక్కువ వేసుకోండి. ఒకవేళ మంది ఆల్రెడీ తిరగమాత పెట్టిన పాత మాగాయ అయితే ఆటే నూనె ఎక్కర్లేదు, కొద్దిగా దీనికి సరిపడా ఒక పెద్ద స్పూన్ అనుకోండి, పోపు వేగడానికి వీలుగా. ఒకవేళ ఆవాలు బొంతావాలు పెద్దవైతే ముందేసుకోండి, లేకపోతే మినపప్పు వేసుకుందాం ముందు. నూనె కాగాక ఒక చిన్న స్పూన్ మినపప్పు, ఓ చిన్న స్పూన్ ఆవాలు. ఆవాలు చిటపట్లాడాక ఓ 2 ఎండుమిరపకాయలు, తర్వాత ఏమో జీడిపప్పులు చిన్న ముక్కలు చేసి వేసేయండి. పల్లీలు కూడా వేసుకోవచ్చండి, కానీ జీడిపప్పు వేసుకుంటే వచ్చే పర్ఫెక్ట్ రుచి మాత్రం పల్లీలతోటి రాదు. ఇంగు వేద్దాము కొంచెము, ఇంగు భలే బాగుంటుందండి ఇందులో వాసన. తర్వాత కాస్త కరివేపాకు. పోపు వేగనిచ్చి ఈ పెరుగు కలిపిన మాగాయ మిడుసులో పోసేయండి. అన్నంలో కలుపుకుంటే 2 ముద్దలకు ఒకటైనా ఒక జీడిపప్పు ముక్క రావాలన్నమాట. అవేవి లేకపోతే మానేయచ్చండి, ఉన్నప్పుడు మాత్రం చేసుకోండి. ఇది మాగాయ మిడుసు నెంబర్ 1. మాగాయ తోటి చేస్తే ఇంకో చిన్న పచ్చడి చేసుకుందాము. దీనికి కూడా ఒక చిన్న తిరగమాత వేద్దాం. ఇదేంటంటే మనం మా పిన్నత్త గారి ఐడియా అండి. ఎప్పుడో మా పెళ్ళై 30 సంవత్సరాలు అయిపోయింది. ఆ ఫస్ట్ ఇయర్లో ఆవిడ చేసిన మాగాయ పచ్చడిని నేను ఆశ్చర్యపోయి, ఇలా కూడా చేసుకుంటారని. మాకు మిడిసే తెలుసు. ఆవిడ 2 ఏళ్ల క్రితం పాత మాగాయ అయినా సరే అంత మాగాయ పచ్చడి తీయటం, ఒక చిన్న తిరగమాత పెట్టి అందులో ఒక చింటి పచ్చి ఉల్లిపాయ, చాలా తక్కువ చిన్న ఉల్లిపాయ,
కాస్త కొత్తిమీర 4 పచ్చిమిరపకాయలు వేసి పచ్చడి నూరి వేసేవాళ్ళు. ఆ నెయ్యి వేసుకొని తింటే ఎంత అమోఘంగా ఉండేదో. అది కూడా మనం వర్షాకాలం చేసుకోవచ్చు. రాత్రిపూట ఏమీ లేకపోతే కొంచెం రసం పెట్టుకోవడం, కొంచెం ఫ్రెష్గా ఉంటుంది, పచ్చడి కొత్తగా ఉంటుంది కదా, కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. కొంచెం మినపప్పు, ఆవాలు, ఎన్ని గింజలు ఉన్నాయి, కొంచెం ఇంగువ, ఎండుమిర్చి వేసి దీన్ని పక్కన పెట్టేసుకుందాం. పోపు చల్లారిపోతుంది, మనకి ఇబ్బంది లేదు. దాన్ని అలా వదిలేసి ఇప్పుడు ఏం చేద్దాము, ఓ మాగాయ, ఇంత మాత్రం మాగాయ అనుకోండి, ఇగో కనిపిస్తుంది కదా, ఒక చిన్న బౌలు. దీనికి ఒక చిన్న సైజు ఉల్లిపాయ సన్నగా ముక్కలు తరగండి, లేదా రోట్లో వేసి దంచేయండి. ఈ ఉల్లిపాయ ముక్కలు, తర్వాత ఒక 5-6 పచ్చిమిరపకాయలు వేసి దంచేసి అది ఎత్తి పచ్చడిలో కలిపేసేద్దాం. ఇది కలవలేదనుకోండి, మనకు అనుమానంగా ఉంది, దీన్ని దాన్ని కలిపి రోట్లో వేసేయటమే. చిన్న బౌల్లో, దాంట్లో అంటే మనకి దంచే ఉంటాయి చూడండి అమాందస్తాలు, అందులో వేసి దంచేయచ్చు. ఒక 1/2 డజను పచ్చిమిర్చి అండి, ఎందుకంటే ఈ ఉల్లిపాయ కాంబినేషన్ కోసం. మాగాయలో కూడా అంత కారం ఏమి ఉండదు, మనకి వర్షాకాలపు సాయంత్రాలు కొంచెం చురుగ్గా తినగలుగుతాం మనం. ఒకసారి దంచేద్దాము. పచ్చిమిర్చి నూరేసి కాసిన ఉల్లిపాయ ముక్కలు, ఎక్కువ వేయక్కర్లేదండి, చిన్న ఉల్లిపాయ సరిపోతుంది. దీన్ని కూడా పచ్చిమిర్చితో కలిపి కొంచెం దంచేయండి, బాగా కలిసిపోతుంది. తర్వాత కొంచెం కొత్తిమీర కూడా ఇందులో వేసేయండి. దీంట్లో కరివేపాకు వేయక్కర్లేదండి, కలిసేలాగా దంచేయటము. కాస్త పెద్ద రోలు తీసుకోండి, నేను బుజ్జి రోలు పెట్టుకున్నాను, కానీ మాగాయన్ని ఇందులో పడేసి తొక్కేసేయండి ఒకసారి. రోట్లో వేసి దంచేసాం కదా, ఇందాక పక్కనే ముందే పోపు పెట్టుకున్నాం, అది ఇందులో వేసేద్దాం. ఊరికే దీన్ని జస్ట్ పైన తాలింపు వాసన కోసం, ఎక్కువ నూనె కూడా వేయలేదు, కలిపేద్దాము. ఓ బౌల్లో వేయటం, టేబుల్ మీద పెట్టేయటమే. ఇది 2 పూటలు ఉంటుందండి. మాగాయ మిడుసు కూడా గిన్నెలు తడిగా లేకుండా ఉంటే 2-3 డేస్ హాయిగా ఉంచుకోవచ్చు, అంత అవసరం ఉండదు, అయిపోతుంది కూడా. చక్కగా వేడి అన్నంలో బ్రహ్మాండంగా నెయ్యి వేసుకుని, దీన్ని బెస్ట్ మెథడ్ ఏంటంటేనండి, ఎవరి ప్లేట్లో వాళ్ళకి వేసి పెట్టకూడదు, కంచంలో వేసి ఎవరి కంచం వాళ్ళకి ఇవ్వడం కాదు. ఓ పెద్ద బేసిన్లో అన్నం వేసుకుని వేడి అన్నంలో ఈ మాగాయ పచ్చడి కలిపేసి చక్కగా నెయ్యి వేసి కలిపి తలా ఒక ముద్ద చేతిలో పెడితే ఎక్సలెంట్గా ఉంటుందండి. పాతకాలపు ఇళ్లలో చిన్నప్పుడు తిన్న టేస్ట్ వస్తుంది. అలా ట్రై చేసి చూడండి. పాత మాగాయతో లేదా ఫ్రెష్ మాగాయతోటైనా 2 రకాల పచ్చళ్ళు, ఒకటి మాగాయ మిడుసు, మాగాయ ఉల్లిపాయ పచ్చడి, ఈ 2 ట్రై చేసి చూడండి. ఈ వర్షాకాలంలో సరదాగా చేసుకోవడానికి 2 కొత్త రెసిపీలు అనుకోండి. తెలియని వాళ్ళకి, తెలిసిన వాళ్ళు మర్చిపోయి ఉంటే గుర్తు చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సుమన్ టీవీకి సబ్స్క్రైబ్ చేసుకోండి.